వాట్ ఐ డిడ్ విత్ మై స్పెట్స్. అద్దాలు లేకుండా నడిచిన అద్దాలు తొక్కుకున్నా. Amma, didn't glass pieces go in your leg? అది ఫైబర్ కాబట్టి గ్లాస్ పీసెస్ ఉండవు. సరేలే, స్పెట్స్ లేకుండా కాసేపు వాక్ చేస్తామని తీసి ఆడబెట్టొచ్చి నా అద్దాలు తొక్కున్నా. అది చేసింది. దట్స్ వాట్ ఐ డిడ్. అలా నా స్పెట్స్ నేనే తొక్కేసుకున్నానండి చూసుకోకుండా. మేము విజన్ వర్క్స్కి వచ్చాము రిపేర్ చేయించుకుందామని. సో విజన్ వర్క్స్లో ఒక ఆమె ఉంటుందండి, ఇంకా ఆమె ఫ్రీగా ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి స్పెట్స్ అయితే చూపించానండి. ఆమె స్పెట్స్ సరిగ్గా కూడా చూడకుండా ఇవి రిపేర్ కావు అని చెప్పేసింది. నా స్పెట్స్కి రింగ్ అనేది కట్ అయిపోయిందండి. ఆ మసలుకు స్పెట్స్ సరిగ్గా కూడా చూడకుండా అసలు రిపేరే కావని చెప్పింది. సరేలే అనేసి మేము ఇంకా డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాము. అప్పుడు డాక్టర్ నా దగ్గర ఉన్న స్పెట్స్ చూసి ఫిక్సబుల్ ఇది అనేసి చెప్పారండి. సో అప్పుడు మళ్ళీ మేము వెళ్ళి అడిగితే అవును ఫిక్స్ చేస్తాం అని చెప్పారండి. సో ఈ స్పెట్స్ కనుక ఫిక్స్ అయింటే నేను అసలు స్పెట్సే తీసుకునేదాన్ని కాదు. నాకు ఇంకా ఒక 1 year వరకు ఈ స్పెట్స్ని చేంజ్ చేసే ఉద్దేశం అయితే లేదు. బట్ కానీ చేంజ్ చేయాల్సి వచ్చింది. నేను అసలు స్పెట్స్ని ఫ్రేమ్స్ని కూడా ఎక్కువ ట్రై చేయలేదండి. మా హస్బెండ్ సెలెక్ట్ చేస్తుంటే జస్ట్ పెట్టుకున్నాను. సో అలా నేనైతే స్పెట్స్ అయితే తీసుకున్నానండి. సో దిస్ ఇయర్ నేను తీసుకున్న సన్ గ్లాసెస్కి కూడా పవర్ పెట్టించుకున్నానండి. హస్బెండ్ ఒక 3 to 4 years బ్యాక్ సన్ గ్లాసెస్కి కూడా పవర్ పెట్టించుకున్నారండి. మా హస్బెండ్ సన్ గ్లాసెస్కి పవర్ పెట్టించుకున్నంత వరకు నాకు తెలీదు ఇలా సన్ గ్లాసెస్కి కూడా పవర్ పెడతారు. సో మనం సన్ గ్లాసెస్ కూడా రెగ్యులర్ లాగా వేసుకోవచ్చు అనేసి తెలియదండి. సో అప్పటి నుండి సన్ గ్లాసెస్ తీసుకుందామంటే ఫైనలీ నేను పవర్ ఉన్న సన్ గ్లాసెస్ అయితే కొనుక్కున్నానండి. అండ్ మా హస్బెండ్ నన్ను ఎప్పుడో తీసుకోమన్నారు, బట్ కానీ నేను ఇప్పుడు తీసుకున్నాను అండి. నేనైతే 2 pairs తీసుకున్నాను. ఒకటి రెగ్యులర్ వేరు అండ్ అలాగే ఇంకోటి సన్ గ్లాసెస్ అండి. అండ్ నా పాత స్పెట్స్ కూడా రిపేర్కి ఇచ్చాను. వాళ్ళు ఆ స్పెట్స్ కూడా రిపేర్ చేశారు.